ఇది ఎస్ ఎందుకు తప్పనిసరి సాధ్యమయ్యే పని తప్పనిసరిగా ఇమీడియట్గా ఆదేశిస్తాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళకి కంప్లీట్ గా సమయం ఇవ్వకుండానే ఒక 20 ప్రశ్నలు అడిగితే 17కి సమాధానం చెప్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వం అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తొందరపాటుగా నివేదిస్తున్నారు. దీనిపైన ఇది ఎలక్షన్ల ముందు అప్పుడున్న ఈ అధికారులు ఏవైతే ఆ స్టాండ్ తీసుకున్నారో అప్పుడున్న అధికార పార్టీ సహాయం చేయడానికి చేశారు. మేమైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు అది ఇంపార్షియల్ గా కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నా. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు తుమ్మడెట్టి ఫస్ట్ ప్రయారిటీగా ఒకసారి రీఎగ్జామిన్ చేసి ఆ పనులు మొదలు పెడతాం. మూడవ టీఎంసీ సంబంధించిన విషయంలో నామినేషన్ పద్ధతి ద్వారా మెగా సంబంధించిన కాంట్రాక్టులకు ఎట్లా ఇచ్చారు దాని మొదలు సరే ఎనివే ఆ విషయాన్ని పరిశీలిస్తూ ఎగ్జామిన్ చేస్తాం, ఎంక్వైరీ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాం. ఎల్ఎన్టీ వాళ్ళు కట్టమని చెప్పేసి సరే అది ఈ రోజు ఈ పత్రికా సమావేశంలో చెప్పే విషయం కాదు. మేము అందరితో చర్చిస్తున్నాం. ఒక సరి అయిన దాన్ని అవుట్కమ్ వస్తుంది. దానికి వచ్చారు కదా వాళ్ళు వచ్చారా? ఇక్కడ ఇవన్నీ అదే తుమ్మడేటి దగ్గర నీళ్లు ఉన్నాయని వ్యాప్కోస్ రిపోర్ట్ ఇస్తుంది. అదే వ్యాప్కోస్ అలా నీళ్లు లేవని తర్వాత ఇస్తారు. ఇది సరే నేనుంటున్నా, మాకున్న అవగాహన మాకుంది. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాము. ఈ నిర్ణయాలు కొన్ని రాజకీయ కోణం వల్ల ఇక ఇతర మతలబుతో తీసుకునే అని చెప్పి మా అభిప్రాయం. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఇవన్నీ ఇరిగేషన్ శాఖని సరిదిద్దుతాం, ప్రక్షాళన చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీ అందరూ